ఆయుర్వేద వైద్యం పేరుతో ఖమ్మం నగరంలో ఓ నకిలీ వైద్యుడు రోగులను మోసం చేస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ ను ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నాడు. ఓసారి జిల్లా వైద్య శాఖ అధికారుల తనిఖీల్లో నకిలీ వైద్యుడిగా తేలిన కొంత సమయం ఇచ్చి మళ్లీ తన క్లినిక్ ను ప్రారంభించాడు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా నగరంలో యథేచ్ఛగా వైద్య సేవలు అందిస్తున్న నకిలీ వైద్యుడిపై ప్రత్యేక కథనం. ఖమ్మం నగరంలోని నడిబొడ్డున ఉన్న కస్బా బజార్లో సాయిబాబా క్లినిక్ పేరుతో కలకత్తా రాష్ట్రానికి చెందిన రాయ్ అనే వ్యక్తి క్లినిక్ ను ఏర్పాటు చేశారు. వరి బీజం, రక్తమొలలు, మూలశంక, పురుషుల్లో సెక్స్ బలహీనతకు సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. తన క్లినిక్ లో ఆ వైద్యాలకు ఆపరేషన్లు లేకుండా గ్యారంటీ చికిత్స అని క్లినిక్ ఎదుట పెద్ద బోర్డునే ఏర్పాటు చేశాడు. కలకత్తా రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా రోగులను మోసం చేస్తున్నాడు. క్లినిక్ లోనికి వెళ్లి మనం అడుగుతే తప్ప ఆయన ఆయుర్వేద వైద్యుడిగా చెప్పుకోడు. 3-6 నెలల కోర్సులు అంటూ వైద్యానికి వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఈ మందులు వాడినా వైద్యం నయం కాకపోవడంతో బాధితులు మోసాన్ని తెలుసుకుని మరో వైద్యులను సంప్రదిస్తున్నారు. గతంలో సాయిబాబా క్లినిక్ లో జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేసి నిబంధనలు పాటించకుండా వైద్యం అందిస్తున్నట్లు తేల్చి క్లినిక్ ను మూసివేశారు. కొంత సమయం అనంతరం మళ్లీ క్లినిక్ ను ఓపెన్ చేసి వైద్య సేవలు కొనసాగిస్తున్నాడు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా క్లినిక్ కొనసాగుతుంది. కనీస ప్రమాణాలు పాటించడం లేదని అక్కడకు వెళ్తే తెలిసింది. క్లినిక్ బారు షాప్లా ఉంది. మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. పేకాట క్లబ్లా క్లినిక్ ను మార్చాడు నకిలీ డాక్టర్ రాయ్. ఎలాంటి సర్టిఫికెట్ లేకుండానే BSAM అని బోర్డు తగిలించుకొని వైద్యం చేస్తున్నాడు. బస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఈ క్లినిక్ ను గ్రామీణ ప్రాంత రోగులనే టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. వైద్యాధికారులు నకిలీ క్లినిక్ గా గుర్తించి మూసివేసినా మళ్లీ తన దందాను కొనసాగించడంపై రోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నకిలీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా 6 months ఉంటుందా కోర్సు? 3 నెలల సంవత్సరం ఎట్లా ఉంటుంది? ఇది చూడండి సార్, ఇది సార్ ఇప్పుడు టిఫిన్ చేయాలండి. సలాడ్ సర్వత వస్తారు అది ఫైల్స్ వీటికి మామూలుగా హోమియోపతి నుంచి ఇస్తారు కదా, అది ఇస్తున్నారు. ఇప్పుడు ఇందాక చూపించారు కదా క్రీమ్, ఆయుర్వేదికంలో క్రీమ్ ఇస్తున్నారు కదా, మనకి ఇది ఇస్తున్నారు. మెత్తగా రావాలి, ఫైల్స్ కొంచెం మంచిగా వస్తుంది సార్. 5 రోజు 10 రోజు కొంచెం మంచిగా వస్తుంది. ఇంతకుముందు మీరు సర్జరీ చేయలేదు దానికి సంబంధించి, ఫైల్స్ కి సంబంధించి సర్జరీ చేయలేదు. సంవత్సరం ముందు కొంచెం ట్రీట్మెంట్ చేస్తాను. అది ఆఫ్ సీజన్ మొత్తం ఇప్పుడు ఆయింట్మెంట్ ఇస్తాను. మోషన్ ఫ్రీ కదా, మోషన్ ఫ్రీ రావాలి అది ఇస్తాను. అది ఎవరు రాలా అది ఇప్పుడు ఆప్స్ ఇస్తాను నేను. ఇది ఏ నెల కానీ జనవరిలో ఫిబ్రవరిలో నేను మొత్తం ఆప్స్ ఇస్తాను. ఈ నెలకి ఆప్స్ ఇస్తే కోల్కతా వెళ్తాను. రీఓపెన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఇది ఓపెన్ చేయాలండి, అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ అయింది, నడుస్తుంది. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అసలు మామూలుగా? ఎన్నడూ రీఓపెన్ చేశారు మీరు? డిసెంబర్లో అలాగా. డిసెంబర్లో నేను ఒకటి రూమ్స్ ఇస్తాను. అంతకుముందు మీరు సర్జరీలు చేస్తారని చెప్పేసి ఈ ఆసుపత్రి సీజ్ అయినప్పుడు, ఈ క్లినిక్ సీజ్ అయినప్పుడు ఇప్పుడు క్లినిక్ కాదు, నేను అక్కడ షాప్ చూసాను. స్వీట్ షాప్ పెడతాను. తర్వాత నా రూమ్ ఉంది కదా, ఇప్పుడు నేను అక్కడ ఉంటాను. అది కోసం కొంచెం అక్కడ ఉంటాను. స్వీట్ షాప్ పెడితే అక్కడ వెళ్తాను. అది కోసం అక్కడ ఉంటాను. ఇది జనవరిలో నా మనుషుల్లో వస్తుంది. మనుషుల్లో వస్తే స్వీట్ షాప్ పెట్టి అక్కడ సెటిల్మెంట్స్ వస్తాను. అర్థమైంది? ఇక్కడ రాలా. ఇది మస్జిద్ ఉంది కదా, మస్జిద్ ఆపోజిట్లో ఒకటి రూమ్ తీసాను. అక్కడ స్వీట్ షాప్ పెడతాను. అది కోసం నేను తర్వాత ఉంటాను. ఆయింట్మెంట్ ఉంది కొంచెం, పేషెంట్ వస్తూ ఆయింట్మెంట్ పెడతాను. అది కోసం ఇప్పుడు మొత్తం బంద్ చేసి రావడానికి ప్రధాన